తెలంగాణ చేసిన రాజకీయ వెనుకబడతలపై ఎంపెరికల్ డాటా సేకరించారు. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పుపట్టమనే భావంతో పెట్టి సంతోషమే, దానికి వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ముగ్గురు పొన్నం ప్రభాకర్ గారు, వారి శాసన మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టం ఏంటి? మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటాని సేకరించామంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసామంటున్నారు, రెండు సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది, కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవనటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామంటే ప్రకటించారు. నిన్న ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రి గారు, రెవెన్యూ మంత్రి